హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఏంటమ్మా అక్షిద్దాం? నాన్న ఎక్కిళ్ళు వస్తున్నాయి నాన్న. లేదమ్మా, నాకు ఏదో విచిత్రంగా శబ్దం వచ్చినట్టు వినిపించింది. లేదు నాన్న, నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి నాన్న. సరే అమ్మా, వాటర్ తెస్తాను అనుకుంటూ ఇక వెంటనే శరత్చంద్ర భూమి కోసం వాటర్ పట్టుకొని వస్తాడు. ఈ రూమ్లో ఎవరో ఉన్నారు అనుకుంటూ శరత్చంద్రకి డౌట్ వస్తుంది. నాన్న వెళ్ళి పడుకోండి నాన్న. లేదు భూమి, నువ్వు తినేదాకా ఇక్కడనే ఉంటాను. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు? భూమి, ఇప్పుడు నేను నీ దగ్గర ఉంటే ఏదైనా ప్రాబ్లం అమ్మా? లేదు నాన్న, టైం అవుతుంది కదా, పడుకోండానే నేను అంటున్నానన్నా. అంతేనన్నా అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా తినేస్తుంది. ఇక వెంటనే నాన్న నాకు వాటర్ పట్టుకరారా అని అడిగేసరికి, ఏంటమ్మా వాటర్ తెచ్చాను కదా తాగు అనుకుంటూ ఇక వెంటనే శరత్చంద్ర చెప్పగానే, లేదు నాన్న వాటర్ అయిపోయాయి, నేను తెచ్చుకుందామని అనుకున్నాను, కానీ తినే మధ్యలో లేకూడదు కదా నాన్న, అందుకే మిమ్మల్ని ఇవ్వమంటున్నానన్నా. నాన్న చాలా దాహంగా ఉంది, ఇవ్వండి నాన్న అనుకుంటూ ఇక వెంటనే భూమి చెప్పగానే ఇక వెంటనే శరత్చంద్ర కూడా వాటర్ తేవడానికి వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి, ఆకాష్ గారు వెళ్ళిపోండి అనుకుంటూ ఇక వెంటనే గగన్ని నెట్టేసరికి ఇక వెంటనే గగన్ కూడా భూమి రూమ్లోకి వెళ్తాడు. ఇక వెంటనే శరత్చంద్ర కూడా వాటర్ బాటిల్ తెచ్చి ఇక భూమి తినేదాకా ఆనే కూర్చొని నిల్చొని ఉంటాడు. నాన్న ఏంటి నాన్న, ఎందుకు నిల్చున్నానన్నా? ఏం లేదమ్మా, నువ్వు ఒంటరిగానే ఉన్నావు కదా, అందుకే కూర్చున్నానమ్మా. సరే నాన్న, నేను తినేశాను, మీరు వెళ్ళి పడుకోండి నాన్న, గుడ్ నైట్ అన్నా అనుకుంటూ ఇక వెంటనే భూమి తన రూమ్లోకి వెళ్తుంది. ఏంటి, నాకు ఈ గదిలో ఎవరో ఉన్నట్టని నాకు డౌట్ వచ్చింది కదా, కానీ ఈ రూమ్లో ఎవరు లేరేంటి అనుకుంటూ ఇక వెంటనే శరత్చంద్ర ఇదంతా నా భ్రమ ఏమో అనుకుంటూ ఇక వెంటనే తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటాడు. ఇక వెంటనే భూమి కూడా తన రూమ్లోకి వెళ్ళి, ఏంటి ఆకాష్ గారు, ఒక్క నిమిషం, మా నాన్నకు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని తెలిస్తే మా నాన్న నేను ఏం చేసేవాడో తెలుసా? ఏంటి భూమి, ఏ రోజు కాకుండా రేపైనా తెలిసేదే కదా. ఏంటి ఆకాష్ గారు అలా అంటున్నారేంటి? మా నాన్నకు తెలియదనే ఇదంతా చేస్తున్నాను, కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? భూమి, ఏ రోజైనా తెలుసుద్ది కదా అని అంటున్నాను అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే, సరే ఇప్పుడు మా గగన్ బావ ఎలా ఉంటాడో ఏం చేస్తాడో మొత్తం చెప్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి ఇక కూర్చొని ఉండి భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు ఏమైంది అని ఇక గగన్ అనేసరికి, ఏం లేదు చెప్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి చాలా బాధపడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఏంటి భూమి గారు, ఏమైనా బాధపడుతున్నారా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, లేదు అనుకుంటూ ఇక వెంటనే భూమి గగన్ బయోగ్రఫీ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం అలానే సైలెంట్గా ఉండి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. భూమి గారు, మిమ్మల్ని ఒకటి అడగాల, మీరు రోజు ఉండేలాగా లేరు, ఈరోజు డిఫరెంట్గా ఉన్నారు, ఏంటంటే చాలా డల్గా ఉన్నట్టని నాకు అనిపిస్తుంది అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే, ఏంటి నీకు ఏం చెప్పాలి, అన్నీ చెప్పాలా అనుకుంటూ ఇక భూమి గగన్ మీదకి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. భూమి గారు సారీ, మీరు ఈరోజు చాలా ఫైర్గా ఉన్నారు, సారీ భూమి గారు అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ కూడా తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక భూమి మాత్రం, మా నాన్న గగన్ బావని చంపడం ఏంటి, ఎన్ని రోజులు గగన్ బావ ఉన్నాడని చిన్న నమ్మకం ఉండేది, కానీ ఈ రోజుతో మా గగన్ బావ లేడని ప్రూఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు సూర్యని చేసుకోకపోతే మా నాన్నను జైల్లో వేస్తాడు. ఇప్పుడు బావ ఎలాగైనా చనిపోయాడు కాబట్టి మా నాన్ననైనా బ్రతికించుకుంటాను అనుకుంటూ ఇక వెంటనే భూమి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపేమో శరత్చంద్ర, ఎస్పీ సూర్య ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి సూర్య ఇలా వచ్చావేంటి? సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి సూర్య, ఏమి చెప్తావు? ఏంటంటే నేను భూమిని ప్రేమిస్తున్నాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు భూమిని ప్రేమించడం ఏంటి? నువ్వు భూమిని ప్రేమించినా భూమి నిన్ను ప్రేమించలేదు. ఒక్కవేళ భూమి ప్రేమించుకున్నా నువ్వు భూమి నన్ను ప్రేమించేలాగా చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి?
శరత్ చంద్ర గారు, ఇప్పుడు మీరు చెయ్యకుంటే మీరు జీవితాంతం జైల్లో ఉండేటట్టు నేను చేస్తాను. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అయినా నేనెందుకు జైల్లోకి వెళ్తాను? ఎందుకంటే నువ్వు గగన్ని చంపావు కాబట్టి. ఏంటి, గగన్ని చంపానా? అవునరా, చంపాను. కానీ ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఉండాలి కదా నేనే చంపాలని అనుకుంటూ ఇక అడిగేసరికి, ప్రూఫా? వెయిట్ వెయిట్ చూపిస్తాను అనుకుంటూ వీడియో చూపేగానే శరత్చంద్ర మాత్రం ఒకటిసారిగా షాక్ అవుతాడు. ఏంట్రా, ఈ వీడియో ఎలా తీసావు శరత్చంద్ర గారు? మీరు నన్ను చిన్న చూపు చూసారేమో, కానీ నేను ఎస్పీ సూర్య పోలీసుల తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలతోటే ఆ వీడియో తీశాను. ఎప్పుడైనా ఉపయోగపడుతుందని. ఫైనల్లీ ఇప్పుడు ఉపయోగపడింది. ఇప్పుడు నీ కూతుర్ని నాకు పెళ్ళి చేయకుంటే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో నీ మీద కేసిస్తాను. ఇక జీవితాంతం నువ్వు జైల్లో ఉండేటట్టు నేను చేస్తాను అనుకుంటూ ఎస్పీ సూర్య శరత్చందర్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం భూమికి తెలియకూడదు. భూమికి తెలియకూడదా? ముందుగా నీ కూతురికే తెలుసు. అంటే నా కూతురికి చెప్పేశావా నేనే చంపానని అనుకుంటూ ఇక శరత్చంద్ర చెప్పగానే, అవును చెప్పేశాను. మరి నువ్వు చెప్పేస్తే నా కూతురు నన్ను ఏమనలేదు కదా, అడగలేదు కదా అనుకుంటూ అడిగేకాడికి, ఏంటంటే మీ మీద ప్రేమ ఉంది కాబట్టి తను నీకు చెప్పి బాధ పెట్టాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేయకుంటే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అనుకుంటూ ఎస్పీ సూర్య ఇక బయటికి వెళ్తాడు. ఇక అప్పుడే భూమి కూడా వస్తుంది. అమ్మ భూమి, ఏంటి నాన్న? అమ్మ భూమి, నిన్నొక విషయం అడగాల. ఏంటి నాన్న? నేను గగన్ని చంపానని నీకు తెలుసా? అవునన్నా తెలుసు. మరి ఎందుకమ్మా నన్ను అడగలేదు? ఇప్పుడు అడిగి ఏం చేస్తానన్నా? ఎలాగో బావని చంపేశారు కదా, మీ పగ మొత్తం తీర్చేసుకున్నారు కదా. ఎలాగో బావ చనిపోయాడు. ఇప్పుడు ఆ విషయాల కోసం మాట్లాడి ఏం చేయాలి నాన్న? అమ్మ భూమి, నీకు నా మీద ఏం కోపం లేదా? ఎందుకు లేదన్నానా? చాలా చాలా ఉంది. కానీ గురు మర్యాద కోసం వదిలేసానే తప్ప మీ మీద కూడా చాలా కోపంగా ఉంది నాన్న. ఒక్క బ్లాక్మెయిల్తో నేను వెనుక అడుగు వేశాను. ఇప్పుడు ఎస్పీ సూర్యను పెళ్లి చేసుకోకుంటే నిన్ను జీవితాంతం జైల్లో వేస్తాడని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు నాన్న. ఎందుకు నాన్న నా జీవితంతో ఇలా ఎందుకు ఆడుకున్నావు నాన్న అనుకుంటూ ఇక భూమి ఏడుస్తూ ఉండగా, అమ్మ భూమి నన్ను క్షమించమ్మా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా అనుకుంటూ ఇక శరత్చంద్ర కూడా బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఏంటి నాన్న, చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా అంటే ఏం చేద్దాం? ఇక జీవితాంతం ఆ సూర్యుని పెళ్లి చేసుకొని నరకం అనుభవిస్తాను అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ తన బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే ఎస్పీ సూర్య, అపూర్వ అందరిని కలిసి ఇక ఎస్పీ సూర్య వస్తాడు. శరత్చంద్ర గారు అనుకుంటూ పిలవగానే ఇక అందరూ వస్తాడు కిందికి. ఇక అప్పుడే అందరి ముందు ఎస్పీ సూర్య, నేను భూమిని ప్రేమిస్తున్నాను, నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాను అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే కేపీ కూడా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? భూమిని పెళ్లి చేసుకోవడం ఏంటి? భూమి నిన్ను పెళ్లి చేసుకోదురా, తన మనసులో గగన్ మాత్రమే ఉన్నాడు అనుకుంటూ ఇక కేపీ అనేసరికి, కేపీ అనుకుంటూ ఇక శరత్చంద్ర బెదిరిస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి రావాలి అనుకుంటూ కేపీ చెప్పగానే ఇక వెంటనే అప్పుడు భూమి కూడా కిందికి వస్తుంది. సరే, నువ్వు కోరుకున్నట్టు భూమిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకుంటూ శరత్చంద్ర చెప్పగానే అప్పుడే భూమి కూడా సైలెంట్గా నిల్చొని ఉంటుంది. భూమి ఏం చేసినా భూమి ఒప్పుకోదు అనుకుంటూ కేపీ అనేసరికి ఇక వెంటనే భూమి మాత్రం మౌనంగా నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ, ఏంటి భూమి మౌనంగా ఉన్నవంటే ఏంటి అర్థం? పెళ్ళి చేసుకోనానా అనుకుంటూ చెప్పగానే, అపూర్వ మర్యాదగా మాట్లాడండి, భూమి పెళ్లి చేసుకోదు, తన మనసులో గగన్ మాత్రమే ఉన్నాడు, ఇంకా ఎవరికి ఆ స్థానంని ఎవరిని ఇవ్వదు అనుకుంటూ కేపీ చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ భూమి చెప్తుంది. అమ్మ భూమి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఈ సూర్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? అయినా ఈ సూర్య అంటే నీకు పడదు కదా. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మామయ్య, నేను ఇష్టపూర్వకంగానే నేను ఎస్పీ సూర్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనుకుంటూ భూమి చెప్పి ఇక పైకి వెళ్తుంది. ఈ విషయం ఎలాగైనా
గగన్కి చెప్పాలి అనుకుంటూ ఇక వెంటనే కేపీ గగన్ దగ్గరికి వెళ్తాడు. నాన్న గగన్, ఏంటి, ఎందుకు వచ్చారు అనుకుంటూ ఇక సీరియస్గా మాట్లాడతాడు గగన్. నాన్న గగన్, నా మీద నీకు చాలా కోపంగా ఉండొచ్చు, కానీ నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటి, ఏం చెప్తారు? ఏంటంటే భూమి ఆ ఎస్పి సూర్యని పెళ్లి చేసుకుంటుందంట. అయినా మీరేం మాట్లాడుతున్నారు? వాడు పెళ్లి చేసుకున్నా అన్నా కూడా భూమి ఎందుకు చేస్తుంది? భూమి నన్నే ప్రేమిస్తుంది. నాన్న గగన్, అలా కాదు, భూమి ఆ పెళ్ళికి ఒప్పుకుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? భూమి భూమి తనతో పెళ్ళి ఎందుకు ఒప్పుకుంటుంది? అలా జరగదు. నాన్న గగన్, నేను చెప్తుంది నిజమేరా అనుకుంటూ కేపీ ఏడుస్తూ ఉండగా ఇక అప్పుడే గగన్ కూడా నిజమే అనుకొని వెంటనే భూమి దగ్గరికి వెళ్తారు. భూమి, అలా ఎలా ఒప్పుకుంటావు భూమి? నువ్వు ఆ ఎస్పి సూర్యని పెళ్ళి ఎందుకు చేసుకుంటావు? నేను ఉన్నాక వాణ్ణి ఎందుకు చేసుకుంటావు భూమి? నీ కట్టుకున్న మొగడు ఇలా ఉన్నాను కదా, నిన్ను చనిపోయావు అనుకున్నావా అనుకుంటూ ఇక మాట్లాడగానే భూమి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి మీరు నిజంగా మా గగన్ బావ అన్నట్టే అలా మాట్లాడుతున్నారేంటి? మా గగన్ బావ చనిపోయారు. అయ్యో భూమి, మీ గగన్ బావ చనిపోలేదు. మరి ఎక్కడ ఉన్నారు? నేను ఉన్నాను కదా, నేను గగన్ బావనే. మా గగన్ బావలాగా ఉన్నంత మాత్రాన మీరు మా గగన్ బావ అయిపోరు కదా, కేవలం మా గగన్ బావ రూపం మాత్రమే ఉంది అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ ఉంటుంది. అయినా నువ్వు ఆ సూర్యని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అనుకుంటూ అడిగేసరికి, ఆకాష్ గారు, అవన్నీ మీకు తెలియదు. అయినా నా పర్సనల్ విషయాలు నువ్వు తెలుసుకోవడం అనవసరం. ఇక మీరు కొడైకెనాల్కి వెళ్ళండి. ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు? అవును, మీరు కొడైకెనాల్కి వెళ్ళాలి. భూమి, ఏంటి భూమి? ఆకాష్ గారు, మీరు ఏదో అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలన్నారు కదా, ఇవ్వండి, పెట్టేస్తాను. మీరు ఇక కొడైకెనాల్కి వెళ్ళి మీ కెరియర్ మీద ఫోకస్ చేసుకోండి అనుకుంటూ భూమి ఏడ్చుకుంటూ వెంటగా, అయ్యో భూమి, నీకు చెప్తుంది అర్థం అవ్వట్లేదు, నేనే గగన్ని. ఆకాష్ గారు, ఇంకా మీ నాటకం ఆపండి. ఈ రూమ్లో ఎవ్వరు లేరు కదా, ఎందుకు ఇంకా నాటకం ఆడుతున్నారు? అయ్యో భూమి, నాకు ఎలా చెప్పాలి భూమి అనుకుంటూ ఇక గగన్ చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.